దేశవ్యాప్తంగా ఐపీఎల్ సందడి నెలకొంది. క్రికెట్ అభిమానుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు నెట్ట నిలువున దోచుకుంటున్నారు. ఆన్లైన్లో ఐపీఎల్ టికెట్లు డిస్కౌంట్కే ఇస్తున్నామంటూ మోసాలు చేస్తున్నారు. పేటీఎంలో తప్ప ఎక్కడా టికెట్స్ కొనవద్దని ఫ్యాన్స్కి పోలీసులు సూచిస్తున్నారు. ఉప్పల్ స్టేడియం వేదికగా ఏప్రిల్ 5వ తేదీన లోకల్ టీమ్ సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ క్రేజీ మ్యాచ్ కోసం ఇప్పటికే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఆన్లైన్లో టికెట్ సేల్స్ పెట్టిన గంటలోపే టికెట్లన్నీ సోల్డ్ అవుట్ అయిపోయాయి. దీంతో చాలా మంది అభిమానులు టికెట్లు దొరక్కపోవడంతో తీవ్ర నిరాశ చెందుతున్నారు. అయితే ఇదే అదునుగా చేసుకున్న సైబర్ ఫ్రాడస్టర్లు మోసాలకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియాలో ఐపీఎల్ టికెట్ల విక్రయం పేరుతో కొన్ని ప్రత్యేక పేజీలను ఏర్పాటు చేశారు సైబర్ నేరగాళ్లు. ఈ పేజీల ద్వారా టికెట్లు కావాలంటే సంప్రదించాల్సిందిగా కొన్ని వాట్సాప్ నెంబర్లను సైతం అందుబాటులో పెట్టారు. ఇది నిజమేమో అనుకుని నమ్మిన అభిమానులు ఆ వాట్సాప్ నెంబర్తో చాట్ చేస్తున్నారు. ఒక్కో టికెట్ 3,500 రూపాయలని, డిస్కౌంట్ కూడా ఇస్తామని నమ్మిస్తున్నారు మోసగాళ్లు. క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి డబ్బులు పంపి ఆ తర్వాత స్క్రీన్ షాట్లను వాట్సాప్ నెంబర్లకు పంపగా వారి నుంచి ఎలాంటి స్పందన ఉండట్లేదు. ఈ తరహా మోసాలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. ఐపీఎల్ మ్యాచ్లకు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని సైబర్ నేరగాళ్లు ఈ తరహా నేరాలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్, బెంగళూరు, కోల్కతా, ముంబై, చెన్నై లాంటి జట్లు ఆడే మ్యాచ్లకు ఆన్లైన్లో టికెట్లు దొరకడం కష్టంగా మారింది. ఇదే అదునుగా సైబర్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. క్రికెట్ ఫ్యాన్స్ టికెట్లను కేవలం పేటీఎం సైట్లో మాత్రమే కొనుక్కోవాల్సిందిగా అభిమానులకు పోలీసులు సూచిస్తున్నారు. సోషల్ మీడియా ప్రకటనలో చూసి మోసపోవద్దంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా అలాంటి ప్రకటనలు చూస్తే వెంటనే తమకు సమాచారం అందించాల్సిందిగా పోలీసులు కోరుతున్నారు.